విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ హీరో ధనుష్. కేవలం హీరోయిజం ఉన్న చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళంతో పాటు హిందీ, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు కుబేరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తమిళ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాలతో నార్త్ ఇండియా ఆడియన్స్కి దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సార్ సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ ఇప్పుడు కుబేరా సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేశారు. డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషించారు. భిన్నమైన కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో ధనుష్ ఇదివరకు ఎప్పుడూ నటించని బిచ్చగాడి పాత్రలో నటించాడు. జూన్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచే కుబేరా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా శేఖర్ కమ్ముల డైరెక్షన్, ధనుష్, నాగార్జున, రష్మిక యాక్టింగ్ ఇరగదీశారంటూ రివ్యూస్ ఇస్తున్నారు జనాలు. దాదాపు 120 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ధనుష్ తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం ఈ సినిమాకు ధనుష్ 30 కోట్ల పారితోషికం అందుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు ధనుష్. ఆ తర్వాత అక్కినేని నాగార్జునకు 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా హిట్లతో ఫుల్ జోష్ మీదున్న రష్మిక కుబేరా చిత్రానికి గాను 5 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. నిజానికి రష్మిక హిందీ సినిమాలకు దాదాపు 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. కానీ కుబేరా సినిమాకు మాత్రం కేవలం 5 కోట్లు మాత్రమే తీసుకుందని సమాచారం. అయితే ఈ వివరాలు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కుబేరా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమికోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేశారు. ఇందులో దిలీప్ తహిల్, సాయాజీ షిండే, దివ్యా దేకటే, హరీష్ పెరడి ముఖ్య పాత్రల్లో నటించారు.